హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దండం అయితే పెట్టుకొని పెళ్లి కూతురు అయితే బయలుదేరుతుంది. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తుంటే ఫస్ట్ అయితే గడప దగ్గర పుట్టింటి వాళ్ళకి తాంబూలం ఇస్తారు. ఆ ఆడపిల్ల బాధ చెప్పుకోవడానికి తీరదు కదండి. మన వాళ్ళందరినీ వదిలేసి కొత్త వాళ్ళ ఇంట్లో కొత్త చోటకి వెళ్ళటానికి, అలాగే వాళ్ళ ఇంట్లో మన కొత్త జీవితం అయితే ప్రారంభించాలి. అన్ని సుఖ సంతోషాలతో సంతోషంగా మా చెల్లి వాళ్ళ అత్తగారింట్లో ఉండాలని అందరం కోరుకుంటూ మా చెల్లిని అయితే ఆశీర్వదించేసాం. మా అన్న వదిన గడప దాటి లోపలికి వెళ్ళారు. అమ్మాయి అయితే గడపలోంచి బయటకు వచ్చి వాళ్ళ మేనమామలకి తర్వాత మాకు అందరికీ అక్కడ ఉన్న బంధువులు మొత్తానికి తాంబూలం ఇచ్చి అయితే బయలుదేరింది. తను ఏడుస్తుంటే మేమందరం కూడా ఏడ్చాము. మళ్ళీ మేము ఏడుస్తుంటే తను ఎక్కడ ఏడ్చిద్దో అని చెప్పి అందరం సైలెంట్గా అయితే ఉన్నాము. అందరికీ తాంబూలం వేయడం అయితే అయిపోయింది. వెంటనే అయితే లగేజ్ మొత్తం తీసుకొని ముందైతే పెళ్లి కూతురిని తీసుకొని బయలుదేరాం. పెళ్లి కోసం అయితే చుట్టాలందరి కోసం అయితే బస్సు అయితే సిద్ధం చేసి పెట్టారు. ఎస్బీఆర్ ట్రావెల్స్ బస్సు మా అన్నయ్యదేనండి. బస్సు అయితే మాదేనండి. అక్కడ వీడియో తీస్తున్నాం. తర్వాత మేమైతే పెళ్లి కూతురితో కలిసి కారు ఎక్కైతే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి ముహూర్తం టైం అవుతుందని చెప్పి వీడి దగ్గరికి వెంటనే తీసుకెళ్ళి కొంచెం పానకం కొంచెం గంజినీళ్ళు అయితే మాకు గంజి కావిడిలో కట్టుకొని తీసుకొస్తారండి. పెళ్లి కూతురికి ఫస్ట్ అవి మామయ్య వరుస అయ్యే వాళ్ళు తీసుకొచ్చి దోశల్లో పోసి తాగమంటారు. అదంతా అయిపోయిన తర్వాత పెళ్ళింటి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పెళ్ళింటి దగ్గరికి వెళ్ళగానే నలుగు కోసం అయితే రెడీ చేసాము. ఫైనల్గా అందరం కలిసి చుట్టాలు మొత్తం అయితే వచ్చేసారు. చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం. నలుగుకు ముందు నలుగు అయితే వేయటం స్టార్ట్ చేసేసారు. ఇది అబ్బాయిల ఇంటి దగ్గర వేస్తారండి. వెళ్ళగానే ఫస్ట్ నలుగు రిలేటివ్స్ మొత్తం మళ్ళీ ఒకసారి నలుగేస్తారు. ఇది ఆఖరి నలుగు. ఇంక తర్వాత తలంబరాలే. ఇంక నలుగులు అయితే వేయరు. ఇక్కడతోటి నలుగులన్నీ ఆపేస్తారు. అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ మా మామయ్య మా అక్క, తర్వాత మా అన్న మా వదిన, తర్వాత ఇంకొక మామయ్య, ఇలా రిలేటివ్స్ అందరూ వచ్చి నలుగు అయితే వేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని అయితే ఆశీర్వదించేస్తారు. అయిపోయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్నానం చేసి వచ్చేలోపు మేమైతే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. అన్న చెల్లెలు అక్క చెల్లెలు అయితే ఇలా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లోనే కదా ఎప్పుడు రోజు కలుసుకోం కదా. మా అన్నయ్యకి అయితే నేను ఒక ముద్ద అన్నం అయితే తినిపించాను. ఆ తర్వాత ఎదురుగా కూర్చో అన్నయ్య నువ్వు హాయ్ చెప్పురా అంటే వాడు అక్కడ కూర్చొని హాయ్ చెప్తున్నాడు. మేము అన్నం తిని వచ్చేలోపు అయితే కన్యాదానం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా పెళ్లి వీడియో చూసేయండి.
పోయిందా, మిస్ అయింది వీడియో. నవ్వుకుంటున్నాడు సార్. నవ్వుకా నవ్వుకా. అవకాశం చిక్కిందట. శరతన చచ్చుడన్న నువ్వు లేచి రారా స్వామి, ఎవరు రారా నువ్వు అంటే. పెళ్ళి అయితే చక్కగా పూర్తయిపోయింది. బామర్ది అయితే పెళ్ళికొడికి కాళ్ళు అయితే కడిగేశారు. తర్వాత పెళ్లి కూతుర్ని ఆడపడిచి వచ్చి ఇంట్లోకి అయితే హారతి ఇచ్చి ఆహ్వానించింది. ఇక నుంచి మా ఇంటికి అన్నీ నువ్వేనంటూ. మీరైతే వెళ్తే మన ఛానల్